సరే, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఆరోగ్యం అనేది ఎక్కడ మొదలవుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఆరోగ్యం అనేది ఎక్కడ మొదలవుతుంది? ఆరోగ్యం హాస్పిటల్లో మొదలైద్దా? హాస్పిటల్లో మొదలవ్వదు. మొదలయ్యేది మాత్రం హాస్పిటల్లో కాదు. ఆరోగ్యం ఒంటింట్లో మొదలవుద్దా? ఆరోగ్యం కొంతవరకు నిజమే. ఫుడ్, అవునా? ఆరోగ్యం అనేది గాలిలో మొదలవుతుందా? ఆరోగ్యం అనేది ఫుడ్ లో మొదలవుతుందా? ఆరోగ్యం అనేది నీటిలో మొదలవుతుందా? అలా గనక వెనక్కిపోతే ఆరోగ్యం అనేది సూర్యకిరణం దగ్గర మొదలవుతుంది. అంటే ఎక్కడ మొదలవుతుంది అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి దగ్గర మన ఆరోగ్యం మొదలవుతుంది. ఇది చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ సూర్యరశ్మి వచ్చి మొక్కల మీద పడి మనకు కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. సూర్యరశ్మి లేకపోతే మనకు గ్లూకోజ్ అనేదే లేదు, కార్బోహైడ్రేట్స్ అనేది లేదు. ఆ మొక్కలే అంటే జంతువులు కూడా తింటాయి. మనం కూడా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని తింటాం కదా. కొన్ని ఎనిమల్స్ కూడా అవే తింటాయి కదా. కౌస్ కానీ అవి కానీ అవే తింటారు కదా. తర్వాత దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు తింటారు, అది వేరే విషయం. అంటే సూర్యకాంతి కార్బోహైడ్రేట్ గా మారింది. నీరు వస్తుంది భూమిలో నుంచి, గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అంటే నీటి నుంచి ఇటు సూర్యరశ్మి. ఇక్కడ 3 పంచభూతాలు ఉన్నాయి. 1 సూర్యుడు, 2 నీరు, 3 గాలి. అందులోనే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అవునా? దాని తర్వాత భూమిలో నుంచి, భూమి కదా సపోర్ట్, భూమిలో నుంచి 4వది. తర్వాత వీటన్నిటిని హోల్డ్ చేసేటటువంటి స్పేస్, అది 5వ పంచభూతం. ఇది మన ఆరోగ్యానికి బేస్. ఆరోగ్యం అనేది పంచభూతాల నుంచి వస్తుంది కదా, మనం చూసాం కదా. కాబట్టి ఇందులో ఎక్కడ తేడా ఉన్నా సూర్యకిరణాలు మన మీద డైరెక్ట్ పడితే కూడా మనకు కొన్ని హార్మోన్స్ తయారవుతాయి. విటమిన్ D3 అనే హార్మోన్ తయారవుతుంది. చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. అవునా? ఇండైరెక్ట్ గా సూర్యుడి వల్ల మనకు ఫుడ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఓకే, ఫుడ్ వచ్చింది, పళ్ళెంలో ఉంది, మనం ఫుడ్ తిన్నాము. ఫుడ్ తినగానే మనకు అది డైజెషన్ అయిపోతుంది. అవునా? గ్లూకోజ్గా మారుతుంది, ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. దానితో పాటు మనకి ఇంకొకటి అవసరం ఉంది, శ్వాస తీసుకుంటాం కదా మనం. ఎంత అంటే ఏంటి, ఇప్పుడు కారు ఉంది, పెట్రోల్ ఉంది, ఆన్ చేయకపోతే పెట్రోల్ ఎంత ఉన్నా వేస్టే కదా. సో దానికి ఆక్సిజన్ కావాలి కదా. పెట్రోల్ మండాలి అంటే ఆక్సిజన్ కావాలి, మన ఆహారం మండాలి అంటే ఆక్సిజన్ కావాలి. అంటే దానికి శ్వాస అవసరం. శ్వాస ప్లస్ ఆహారం, ఈ రెండు కూడా మనకు ఇప్పుడు అంటే మొక్కలు ఉన్నాయి, మొక్కల నుంచే కదా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అవునా? అంటే మనకు సముద్రంలో ఉన్నటువంటి ఆల్గే కానీ, ప్లాంక్టన్ కానీ, కొన్ని రకాలైనటువంటి చిన్నవి వాటిల్లో నుంచి ఆక్సిజన్ తయారవుతుంది. 70% ఆక్సిజన్, 30% భూమి మీద ఉన్నటువంటి చెట్లతోని. అంటే దీనికి ఇండైరెక్ట్ మళ్ళీ సూర్యుడే కారణం. ఆక్సిజన్ అక్కడి నుంచే వచ్చింది, ఫుడ్ అక్కడి నుంచే వచ్చింది. ఈ రెండు కలిపి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అన్ని అంటే మనం తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజు, దాని తర్వాత ఆక్సిజన్, మనం పీల్చిన ఆక్సిజను చిట్ట ఉన్న కణానికి చేరుతాయి. ఆ కణాలో మనకి శక్తి కేంద్రాలు ఉంటాయి, పవర్ ప్లాంట్స్, వాటిని మైటోకాండ్రియా అంటాం. అందులో పోయిన తర్వాత గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ కలిసి మనకు ఏటీపీ అనేటటువంటి శక్తి రిలీజ్ అయింది. ఆ ఏటీపీ అనేదే మనం ఏ పని చేయటానికైనా మూల కారణం. అంటే ఇప్పుడు ఫ్యాన్ నడవాలంటే కరెంట్ ఉండాలి కదా. కరెంట్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది, ఆఫ్ చేయగానే ఆగిపోతుంది. ఏటీపీ అనేది ఆ పవర్ మనిషికి. అది ఉన్నంతసేపు మనకు ఎనర్జీని ఇచ్చేది. మనం ఇట్లా అంటున్నాం, మనం నవ్వుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం కాళ్ళు చేతులు కదిలిస్తున్నాం, వీటన్నిటికి మూల కారణం ఏటీపీని. ఏటీపీ రావాలంటే గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ కలవాలి, కలిస్తేనే మనకు ఏటీపీ వస్తుంది. ఆ ఏటీపీ ఉంటేనే మనం ఏ పనైనా చేస్తాం. అది మంచి పనుల, చెడ్డ పనుల, ఆలోచనలకు కూడా ఏటీపీ కావాలి. బ్రెయిన్ 20% ఆఫ్ ఏటీపీని వాడుకుంటుంది. మనకు ప్రొడ్యూస్ అయిన దాంట్లో ఎక్కువ బ్రెయినే తీసుకుంటుంది. అంటే ఆలోచనలకు అంత ఏటీపీ, అందుకే తలకాయ నొప్పులు వస్తుంది ఆలోచించి అంటారు, చూసావా? అంటే అంత ఎక్కువ తీసుకుంటుంది. ప్రతి మూమెంట్కి, ఈవెన్ కన్ను కొట్టడానికి కూడా, ఇట్లా అనాలటానికి కూడా, ఇట్లా ఏదంటే ఏ మూమెంట్ అయినా సరే. ఒక శవం ఇవన్నీ చేయలేదు కదా. అంటే బతికున్న వ్యక్తి చేస్తున్నాడు అంటే ఏటీపీ ఉన్నట్టు. శ్వాస లేకపోతే ఏటీపీ లేదు. అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు కనుక మనం శ్వాసను ఆఫ్ చేస్తే ఏటీపీ ప్రొడక్షన్ ఆగిపోద్ది. ఏటీపీ ప్రొడక్షన్ ఆగిపోతే ఫ్యాన్ ఆగిపోద్ది, అంటే లైఫ్ ఆగిపోద్ది. అంటే ఎంత ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఈ విధంగా ఉండేటటువంటి ఆరోగ్యం మనకు ఒక సూర్యకిరణంలో ఉంటుంది. ఆరోగ్యం స్వచ్ఛమైన నీటిలో ఉంటుంది. అవునా? స్వచ్ఛమైన గాలిలో ఉంటుంది, స్వచ్ఛమైన ఫుడ్లో ఉంటుంది. అవునా? ఇవన్నీ తిన్న తర్వాత చక్కటి ఆరోగ్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే గాలి పాడైపోతుందో,
ఊపిరితిత్తులో పాడైపోతాయి, ఊపిరితిత్తుల్లో వాయు నాళాలు కూడా పాడైపోతాయి కదా. ఆక్సిజన్ ఏ విధంగా అందుద్ది బాడీకి? కాంప్రమైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ కాంప్రమైజ్ అయిద్దో మనకు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఆస్మా పేషెంట్లు అందుకే శక్తిహీనంగా ఉంటారు ఆస్మా పేషెంట్లు. అందుకే కొంచెం పని చేసినా ఆయాసపడతా ఉంటారు. ఎందుకు? దానికి తగ్గ ఆక్సిజన్ అందదు వాళ్ళకి. సో ఈ స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ గాలి కలుషితం అవటం వల్ల ఊపిరితిత్తులకే ప్రధానంగా జబ్బు వస్తుంది. ఎందుకంటే ముక్కులు డైరెక్ట్ గా ఊపిరితిత్తు అంటే పర్యావరణానికి కనెక్ట్ అయి ఉన్నాయి కదా, డైరెక్ట్ గా పర్యావరణానికి. ఇప్పుడు ఈ రూమ్ లో ఎక్కడ తేడా ఉన్నా ఫస్ట్ మనకు ఊపిరితిత్తులకే కదా పోయేది. అవి దెబ్బతినటం వల్ల, అవి కుంచుకొని పోవటం వల్ల వాయునాళాలు దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా. అందుకే రెస్పిరేటరీ సిస్టమ్ మీదనే ఎక్కువ డిసీజెస్ ఉంటాయి. గాలిలో కాలుష్యం ఉన్నా, గాలిలో ఏ విధమైనటువంటి చేంజ్ వచ్చినా కూడా మనకు ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. అందులో అలర్జీ, ఆస్మా అనేవి ప్రధానమైనవి. తర్వాత నీరు కలుషితం అయితే ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తాయి కదా. దానికి మనం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫుడ్ కలుషితం అయితే ఫుడ్ ద్వారా కూడా రకరకాలైన, ఇప్పుడు భూమి కలుషితం అయింది అనుకోండి, ఇంకో పంచభూతం భూమి కదా. భూమి కలుషితం అయితే ఫుడ్ స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? ఉండదు. సో భూమి కలుషితం అవటం వల్ల ఫుడ్ కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అవటం వల్ల ఫుడ్ కలుషితం అయిపోతుంది. ఈ రెండు కలిపి దాని ఎఫెక్ట్ ఫుడ్ మీద పడుతుంది. ఆ ఆహారం మనం తీసుకున్నప్పుడు న్యాచురల్ గా కూడా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి భూమి కూడా స్వచ్ఛంగానే ఉండాలి, నీరు స్వచ్ఛంగా, గాలి స్వచ్ఛంగా. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే హాస్పిటల్ అవసరం లేదు కదా. సో ఇవన్నీ డిస్టర్బ్ అయ్యాయి కాబట్టే మనం వీటిని కరెక్ట్ చేయటం కోసం హాస్పిటల్ ఇల్నెస్తో వస్తాం. వెల్నెస్తో ఎవరు రారు కదా. సో వెల్నెస్ని ఎప్పుడు కూడా క్రియేట్ చేసేది ప్రకృతే. పంచభూతాలతోనే మనిషికి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి వీటిలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆ డిస్టర్బెన్స్ని సరిచేసేవే హాస్పిటల్స్. సో అదే ప్రకృతిని మనం పాడు చేస్తున్నాము. సో దాని ఎఫెక్ట్ కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మనం ఆ పంచభూతాలే భూతాలై ప్రేతాలై మన ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి, అంతే కదా. కాబట్టి ఇవన్నీ, ఈ ఫుడ్ ఇవన్నీ కలిపి మళ్ళీ వంటింట్లో చేరుతాయి కదా. సో వంటిల్లే మనకు అసలైన ఫార్మసీ. ఇంకో ఫార్మసీ సూర్యుడు అతిపెద్ద ఫార్మసీ మనకు. సో కాబట్టి మనకు దానితో పాటు మనం ఏ విధంగా అంటే ఇప్పుడు తిన్నాం కూర్చున్నాం అంటే ఆరోగ్యం రాదు. దాని దగ్గర మూమెంట్ ఉండాలి. మూమెంట్ లేకపోతే ఈ శక్తి, మనం తింటున్నాము, శక్తి ఖర్చు అవ్వాలి కదా. అంటే నడవాలనో, ఆడాలనో, పాడాలనో, డ్యాన్స్ చేయాలనో ఏదో ఒకటి చేయాలి కదా. తీసుకునే శక్తి ఖర్చు పెట్టాలి. ఇన్పుట్ ఎంత ఉందో అవుట్పుట్ అంత ఉండాలి. ఇన్పుట్ ఎక్కువయ్యి అవుట్పుట్ తక్కువ అయితే అన్ని జబ్బులే. అదే ఒబేసిటీ అంటాం, అదే రకరకాలు అంటాం. కాబట్టి ఇన్పుట్ కు తగ్గ అవుట్పుట్ అనేది ఏదో ఒక రూపంలో ఉండాలి. అందుకే నడవమంటున్నారు. అంటే ఒకప్పుడు నడవటం ఎక్కడిది? ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుని అన్ని కాయ కష్టం చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మీరు చూడండి, కాయ కష్టం చేసేవాళ్ళు ఎవరు లావుగా ఉండరు కదా. అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది.